వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ జొన్న వడలు. వీటిని తిన్నాక వావ్ సూపర్ అని ష్యూర్గా అంటారు. చాలా క్రంచీగా, బ్యూటిఫుల్ కలర్, టెక్స్చర్ అండ్ టేస్ట్తో భలే బాగుంటాయి. వీటిలో ఉండే జొన్నల్లో రిచ్ ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఉండడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఖచ్చితంగా మేము చెప్పే టిప్స్, స్టెప్స్ పాటించి ట్రై చేయండి. క్రిస్పీగా ఈ రెసిపీని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ తయారీ విధానం చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, కొన్ని ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు వడల్లోకి సరిపడా జొన్న పిండిని జల్లించుకోవాలి. తర్వాత అందులోనే గ్రైండ్ చేసిన పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, ముందుగా నానబెట్టుకున్న కొన్ని పచ్చిశనగపప్పు వేసి వీటన్నిటిని పిండిలో కలిసేలా కలుపుకొని కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా వేళ్ళతో బాగా ప్రెస్ చేస్తూ చపాతీ పిండిలా కలిపి ఒక క్లాత్తో కప్పి ఉంచాలి. పిండిని ఎంత బాగా ప్రెస్ చేస్తూ కలిపితే వడలు అంత పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఉంచాలి. ఇలా అన్నిటినీ చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీ ప్రెషర్ తీసుకొని పూరీ ప్రెషర్ పైన ఒక కవర్ పెట్టి దానికి ఆయిల్ రాసి తయారు చేసుకున్న పిండి ఉండని పెట్టి ప్రెస్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ప్రెస్ చేసుకున్న వడల్ని వేసి ఆయిల్లో నుంచి పైకి తేలేంత వరకు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండి ఉండలన్నిటినీ కూడా సేమ్ ప్రాసెస్లో ప్రెస్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసాము. చూడండి ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే జొన్న వడలు తయారైపోయాయి. జొన్న పిండితో రొట్టెలు చేసుకోవడం చేతకాని వాళ్ళు ఇలా వెరైటీగా జొన్న వడల్ని మేము చేసినట్టు ట్రై చేయండి. వీటిలో ఉండే జొన్నల్లో బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఇది ఒక మంచి హెల్తీ రెసిపీ. సో ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి మీ ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. మా వంటలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. మేము చేస్తున్న రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.